దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఖచ్చితంగా చూస్తున్న దేవుడు. ఆయన ప్రతి వాణిని చూస్తాడు. మీరు ఏమనన్నా కాదన్నా ఆయన మన కష్టాన్ని చూస్తాడు, మన శ్రమను చూస్తాడు, మనం ద్వేషించబడటం చూస్తాడు, మనం అవమానపరచబడటం చూస్తాడు. మనకి ఏ శ్రమ వచ్చినా ఆయన చూసి వదిలిపెడతాడా? చూస్తున్న దేవుడు వింటాడు. విన్న దేవుడు స్తుతించే వరకు తీసుకుని వస్తాడని చెప్తున్నా. ఇక స్తుతించడం అంటే అర్థం ఏంటి? ఆయన చూశాడు, ఆయన విన్నాడు, ఏదైతే తనకు దూరంగా ఉందో దానిని దేవుడు ఆయన తనకి దగ్గరగా చేశాడు. ఇప్పుడు అంటుంది, ఇక నేను మరొక బిడ్డకిచ్చి జన్మనిచ్చి ఇక నేను దేవుణ్ణి స్తుతిస్తా. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ మనమే ద్వేషించబడుతున్నాం, మనమే హేళన చేయబడుతున్నాం, మనమే అవమానపరచబడుతున్నాం ప్రజలతో, పర్వాలేదు, ఆయన చూస్తున్నాడని మీతో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన వింటున్నాడని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.